బుజ్జిబజ నెల్లూరులో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ప్రథమ చికిత్సాలయాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ గిరి, పందిడి సుబ్బయ్య, నరేష్ నాయుడు, కోటి, పలువురు ఆర్ఎంపీ డాక్టర్లు. ఆర్ఎంపీ డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే బుజ్జిబజ నెల్లూరులో ప్రథమ చికిత్సాలయాన్ని ప్రారంభించామని అన్నారు. అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, మన పందిరి సుబ్బన్న గారికి, బద్దిపూడి గిరన్న, కార్పొరేటర్ బద్దిపూడి గిరన్న గారికి, హరియాణ గారికి, ప్రతి ఒక్కరికి, మా చెల్లెల్ని ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు కనకదుర్గమ్మ తల్లి ప్రథమ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. రాజేశ్వరి గారు ఈరోజు ఇక్కడ ఉండే ప్రజలకి వైద్య సదుపాయాలు అందించాలని, అదేవిధంగా ఇంకా దేవుడి ఆశీర్వాదంతో మంచి పేదలకి సేవ చేసి బాగా డెవలప్ అయ్యి ఈరోజు కాకుండా మంచి హాస్పిటల్ పెట్టుకొని ఇంకా పేదలకు అందరికి కూడా అందుబాటులో ఉండి మంచి మనసుతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్ని మా చేతికుండా కూడా చూడటం చాలా సంతోషకరమైన విషయం. అందువలన ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యి ఇక్కడ ఉండే పేద ప్రజలకు కూడా వైద్యం అందించి బాగా డెవలప్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అది రైల్వే రేటు ఇక్కడికి షిఫ్ట్ అయి ఉన్నాము. బాబు కోసంగా, హెల్త్ పరంగా ఇక్కడికి వచ్చినందువల్ల మాకు మంచిగా జరిగింది. ఆర్ఎంపీ క్లినిక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాము. ఓన్గా లాక్కోవాలి, లేని వాళ్ళ దగ్గర తగ్గించుకోవాలి, పేద వాళ్ళకంటూ ఉచితంగా చేసేయాలి. అలాంటి మనస్తత్వం నాది. అందుకోసం అనేసి నేను మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నాను. టీచర్ ఫీల్డ్ కూడా మానుకుని దీనికి వచ్చేసాను. ఈ రోజు నేను బియ్యం పెట్టడానికి కారణం కేవలం మా అన్నయ్య మాత్రమే కారణం. మా అన్నయ్య ధైర్యం వల్ల నాకు ఇదంతా జరుగుతూ ఉంది. అందులో మాకు ఈ రోజు బియ్యకి వచ్చిన వాళ్ళందరికీ నా పదాభివందనములు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు వాళ్ళు వచ్చినందుకు. ఇలానే నేను బాగా ట్రీట్మెంట్ చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా నలుగురు పేరు వస్తే నాకు చాలు. నాకు డబ్బు వస్తుంది, డబ్బు కోసం నేను డెవలప్ కావాలన్న ఆశ నాకైతే ఎప్పుడూ లేదు. నలుగురిలో వాళ్ళ నమ్మాయి పర్వాలేదు, బాగా చూస్తుంది, డబ్బులు ఉన్నా లేకపోతే 1 రూపాయి తగ్గించుకున్నా చూస్తుంది, ఉన్నా లేకున్నా చూస్తుంది మాకు అన్న మాట, అన్న పేరు వస్తే నాకు చాలు. అదే నాకు దేవుని కోరుకునే అన్నమాట.